భారతి మీడియా హౌస్ మరియు గుడ్ సినిమా గ్రూప్ సంస్థలు సంయుక్తంగా నిర్మించిన చిత్రం రొమాన్స్. డార్లింగ్ స్వామి దర్శకత్వంలో ప్రిన్స్, డింపుల్ హీరోయిన్లుగా విడుదలైన ఈ చిత్రం ఘన విజయాన్ని సాధించిన సందర్భంగా హీరోయిన్ తన ఆనందాన్ని మీడియాతో పంచుకుంది. ఆ విశేషాలు మీకోసం. హాయ్, నా పేరు మానస. రొమాన్స్ లో హీరోయిన్ గా పరిచయం అవుతున్నాను. నేను అచ్చ తెలుగు అమ్మాయిని. అండ్ రొమాన్స్ ప్రొడ్యూస్డ్ బై మారుతి గారు అండ్ డైరెక్టెడ్ బై డార్లింగ్ స్వామి గారు. రొమాన్స్ లో నాకు అవకాశం రావడం చాలా సంతోషంగా ఉంది. అండ్ ఈ సినిమాలో నా రోల్ ఒక రెబెల్. హీరోని ఎప్పుడు ఏడిపిస్తూ ఉంటాను, నన్ను చూస్తేనే హీరో దడిపోతూ ఉంటాడు. సో దట్స్ హౌ మై క్యారెక్టర్ ఇస్. అండ్ ఇట్ హ్యాస్ రెండు డిఫరెంట్ షేడ్స్ ఉంటాయండి. అంటే కాలేజ్ గర్ల్ గాను ఉంటుంది, అట్ ద సేమ్ టైం రెబలిష్ గాను ఉంటాను. సో నాకు షేడ్ ఇవ్వడానికి కారణం మారుతి గారు అండ్ స్వామి గారు మీ అందరికి తెలిసినట్టు ముందు నుంచి ఉత్సాహంగా అండ్ డార్లింగ్, రెబెల్ ఇలాంటి భారీ చిత్రాలకి డైలాగ్స్ అందించడం జరిగింది. మా సినిమాతో ఆయన కూడా డెబ్యూట్ డైరెక్టర్ గా చేస్తున్నారు. కథాపరంగా చూస్తే ఆయన చాలా డీటెయిలింగ్ ఎక్కువ అండి ఆయనకి. ప్రతిదీ కూడాను చాలా కేర్ తీసుకొని హీ ప్రెజెంట్స్ ఎవ్రీథింగ్ వెరీ గుడ్ ఆన్ ద స్క్రీన్. అది మీరు మా మూవీ రిలీజ్ అయినప్పుడు చూస్తారు. డైలాగ్స్ మాత్రం అసలు చాలా బాగా వచ్చాయి. హీ బీయింగ్ ఎ డైలాగ్ రైటర్ హ్యాస్ టేకెన్ స్పెషల్ కేర్ టు గివ్ వెరీ గుడ్ డైలాగ్స్. ప్రతి డైలాగ్ లోనూ పంచ్ ఉంటుంది. మా ఆడియో రిలీజ్ కి వచ్చిన బన్నీ గారు కూడా అదే అన్నది, పంచ్ స్వామి అని. ఫస్ట్ లవ్, ఫస్ట్ టచ్, ఫస్ట్ హగ్, ఫస్ట్ కిస్, ఇవన్నీ ఇద్దరికి ఫస్ట్ అయితే రొమాన్స్ ఎంత అద్భుతంగా ఉంటుందిరా. ఈ రోజుల్లో మన కోసం ఒక అమ్మాయి పుట్టడం అంటే ఏంటో తెలుసా? ఆ అమ్మాయి ఎంత మంది తిరిగినా చివరికి మన దగ్గరకు వస్తుంది అని. అందమైన అమ్మాయి కనిపిస్తే లవ్ చేయాలనిపిస్తుంది, కానీ ఫ్రెండ్షిప్ చేయాలనిపించింది. నిన్ను మ్యాటర్ అడగాలి. అంటే నీకు బాయ్ ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నారా? 6-7 ఉండొచ్చు. అమ్మాయిలు అన్నాక షాపింగ్లు, రీఛార్జ్లు, డ్రాపింగ్లు ఉంటాయి. అండ్ నా క్యారెక్టర్ ఇస్ లైక్ అ వెరీ గుడ్ వన్. అండ్ నా కోస్టార్ ప్రిన్స్ అండ్ డింపుల్. అండ్ ప్రిన్స్, బస్ స్టాప్ అండ్ నీకు నాకు డాష్ డాష్ తర్వాత చేస్తున్న చిత్రం ఇది. అండ్ చాలా హ్యాపీగా చేసుకుంటూ వెళ్ళిపోయాం సినిమా మొత్తం. అండ్ మ్యూజిక్ పరానికి వస్తే సాయి కార్తిక్ గారు పైసా ద్వారా వచ్చారు. ఆయన పైసాలో ఇచ్చిన సాంగ్స్ కి మా సాంగ్స్ కి చూసుకుంటే చాలా వేరియేషన్ ఉంటుందండి. ఆ ట్యూన్స్ ఎక్కడ కూడాను ఈ సినిమాలో ఆ సినిమాలో ఒకలాగా ఉన్నాయని ఎప్పుడూ అనిపించదు. సో ఇట్స్ లైక్ వెరీ గుడ్ ఆడియో దట్ హీ హాస్ గివెన్ అస్. లైక్ ఇట్స్ అ సూపర్ హిట్. మీరు అందరూ వినుంటారు 3 సాంగ్స్. అండ్ నా ఫేవరెట్ సాంగ్ మూవీలో అను అను అండ్ రాధాకృష్ణుడే. అండ్ మిగతా పరంగా చూసుకుంటే మా మొత్తం ఫిల్మ్ కూడా ఒక యూత్ఫుల్ ఎంటర్టైనర్ అండి. ఫ్రెండ్స్ అందరితో కలిసి, మీరు ఫ్యామిలీతో కలిసి వెళ్ళి చూడదగిన సినిమా. అండ్ హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు, నవ్వుకోవచ్చు. అండ్ యూ కెన్ కమ్ బ్యాక్ విత్ అ ఫీలింగ్ దట్ యూ హ్యావ్ హ్యాడ్ గుడ్ టైమ్ ఎట్ ద థియేటర్. రాధాకృష్ణుడే రైట్ ప్లేస్ కొచ్చాడే, మురళీ లోలుడే ఫ్లూట్ క్లాసులు ఇస్తాడే. కృష్ణుడు పిచ్చేలా ఉన్నాడే, మల్లేగా నవ్వించాడే, ఈ పోరడు మ్యాగ్నెట్లా లాగేశాడే. అదిలే అందాలా మిల్క్ షేక్ ఇద్దామా, అరలే అనేలా మిల్క్ షేక్ చేద్దామా. ఆడి వేడి చూడే, అరే ఆడి పాడి చూడే, జత కూడినాడు మన తోడు వీడే. వీడు చేసేదాడే ఒకసారి వాడి చూడే, ఎంత సక్కలోడు చిక్కినాడు నేడే. నేను ఫస్ట్ టైం అండి, ఇది నా ఫస్ట్ ఫిలిం తెలుగు మైగా ఇంట్రొడ్యూస్ అవ్వడం ఇంటూ తెలుగు ఫిలిం. ఫ్రెండ్స్ చూసుకుంటే ముందు నీకు నాకు డాష్ డాష్ అండ్ బస్ స్టాప్ లో ఆల్రెడీ యాక్ట్ చేసి ఉన్నాడు. మన డింపుల్ చూసుకున్నా సరే తమిళ మూవీస్ అండ్ కన్నడ మూవీస్ ఆల్రెడీ చేసింది. సో నాకు ఫస్ట్ టైం స్క్రీన్ అండ్ కెమెరా ముందుకు వెళ్ళడం
ఫస్ట్లో చాలా నర్వస్ అయ్యాను అండ్ ఇబ్బంది పడ్డాను, కొంచెం భయపడ్డాను. కాకపోతే నాకు ప్రిన్స్, కెమెరామ్యాన్ వీళ్ళందరూ చాలా బాగా సపోర్ట్ చేసి బాగా హెల్ప్ చేశారు. లేదమ్మా నువ్వేం కంగారు పడనక్కర్లేదు, మేమందరం కూడా చాలా తప్పులు చేసి వచ్చిన వాళ్ళమే, జస్ట్ బీ రిలాక్స్డ్ అండ్ డూ ఇట్. సో 1 week కొంచెం నాకు అడ్జస్ట్ అవ్వడానికి పట్టింది టైం. అండ్ దెన్ ఆన్ చాలా బాగా ఐ వాజ్ ఏబుల్ టు మేక్ అవుట్ విత్ దెమ్. అండ్ పిక్చరైజేషన్ చాలా బాగా వచ్చింది. మా కెమెరామ్యాన్ ఆయన ఎక్కడ కూడాను మీరు ప్రీవియస్ ఫిల్మ్స్ లో కూడా చూసుంటారు ఆయన, ఈ రోజుల్లో కానీ బస్ స్టాప్ కానివ్వండి 5Dలో చేస్తున్నట్టు ఎక్కడా అనిపించదు. ఆయన ఫ్రేమ్ సెట్టింగ్ కానివ్వండి, ద లెన్స్ హీ యూజెస్ చాలా అందంగా రిచ్గా కనిపిస్తుంది మీకు ఆ లుక్. సో నేను కూడా చాలా బాగా కనిపిస్తాను సినిమాలో. అండ్ Prince and Dimple are like very good co-stars, very good friends actually. మేము ఇట్స్ ఎ యూత్ఫుల్ ఎంటర్టైనర్ కాబట్టి కాలేజ్ బేస్డ్ ఎన్వైరన్మెంట్ ఉంటుంది. సో అందరం కూడాను జనరల్గా కాలేజ్కి వెళ్ళి తీస్తున్నట్టే అనిపించింది, కానీ స్పెషల్గా ఏదో సీరియస్ సీన్స్ అవన్నీ ఏముండవు. మేమేమో మీ కళ్ళు చూసి లవ్ చేస్తాం, మీరేమో మా మమ్మల్ని పార్కులు కానీ పబ్బులు కానీ సినిమాలు కానీ తీసుకెళ్ళి లాకించేస్తుంటే ఏదో బ్యాలెన్స్ చేసుకోవడం కోసం ప్లాన్ చేసుకున్నాం తప్ప. ఇంతకీ ఆ మ్యాటర్ కోసం ఈ అమ్మాయికి ప్రపోజ్ చేయటం ఎలా? ఆ అమ్మాయి ఫ్లాష్ బ్యాక్ లో ఎప్పుడైనా కంట్రోల్ తప్పిందేమో కనుక్కోవాలి. ఆ మ్యాటర్ ఆడవాళ్ళలో ఎవ్వరికి జరిగినా నిజం చెప్పరే, అంతెందుకు నువ్వు చెప్తావా? నాకేం అవసరం, నేను చెప్పను. 1+1 ఆఫర్ లాగా వాడికి అది కావాలంట ఇది కావాలంట. మేము ఎంత చెప్పినా నాకు ఇప్పుడే నచ్చింది, దాని నోట్లోనే తల పెడతానంటావా? పెట్టు. చెట్టుకు చుడిదారేసి సొల్లు దాచుకుంటావు, నువ్వు మాట్లాడతావా? ఎవరు కుండి వీక్నెస్ అనుకుంటే తెలుసా? అంటే ఈ రోజుల్లో బాయ్ ఫ్రెండ్ లేని అమ్మాయే ఉండట్లేదు. ఒకవేళ ఉన్నా అంటే మా అమ్మాయిలు ఎవరు పర్ఫెక్ట్ గా లేరంటావు. ఆ మాటకు వస్తే మీ అబ్బాయిలే పర్ఫెక్ట్ గా లేరు. అపార్ట్ ఫ్రమ్ దాట్ నేను ఫస్ట్ టైం హీరోయిన్ గా చూడడం నాకు చాలా ఆనందం ఉంది. దట్ టు ఇప్పుడు బేసిక్ గా ఏంటంటే ఎక్కడ కూడాను తెలుగు అమ్మాయిలు వస్తున్నారు అంటే పీపుల్ ఆర్ రెడీ టు టేక్. కాకపోతే అంత విజిబిలిటీ రావట్లేదు వెంటనే, ఒక ఫస్ట్ 2-3 మూవీస్ తర్వాత మేబీ. కానీ నాకు ఫస్ట్ చిత్రమే గుడ్ సినిమా గ్రూప్ లాంటి ఒక హిట్ బ్యానర్ ద్వారా రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. అండ్ వాట్ ఐ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ ద ఫిల్మ్ basically is my visibility. Once I am known to people, tarvata I am ready to take any step more than that. So for that, special thanks to my producers SKN garu, Maruti garu and Srinivas garu. Ee film lo naaku ishtamaina song Anu Anu, and I'll sing a short bit of it. Anu Anu chustu unte ninnu tsunamila soku sokinde nannu janu janu meri dil ka janu. That's it. చూస్తూ ఉంటే నిన్ను సునామీలా సోకు సోకిందే నన్ను జాను జాను మేరా దిల్ కా జాను నా వెన్నులో వేడి పిచ్చారే చిన్ను మాటలే మరుమూల సరముగా నీటిని మధుపైన చురడగా మనసుని మహమాట పడకనితో ఎందాక రాగలయములే అను అను చూస్తూ ఉంటే నిన్ను సునామీలా సోకు సోకిందే నన్ను. సో ఇదండి ఇవాళ కలర్ఫుల్ టీ నైట్. చూసి బాగా ఎంజాయ్ చేశారు కదా. రేపు మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్తో నేను మీ ముందుంటాను. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ RVS. దిస్ ఇస్ యువర్ జ్యోతి సైనింగ్ ఆఫ్. బై.